నమస్తే ఆదాబ్ నేను మీ రవలి ఈ వీక్ రిలీజ్ అయిన సినిమాల గురించి రియల్ రివ్యూ ఇవ్వడానికి వచ్చేసాను ప్రేమిస్తే రాజు వెడ్స్ రాంబాయి మస్తీ 4 లాంటి కామెడీ సినిమాలతో పాటు 12A రైల్వే కాలనీ శిశు 120 బహదూర్ లాంటి సీరియస్ వార్ సినిమాలు కూడా వచ్చేసాయి ఇప్పుడు వాటి గురించి మీకు రివ్యూ చేస్తా మరి స్టార్ట్ చేసేద్దామా లేట్ చేయకుండా ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి మొన్న లిటిల్ హార్ట్స్ అందరినీ అలరించారు ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయితో బ్యాండ్ బజాయించేస్తున్నారు అనుకోండి కథ చాలా సింపుల్ బాస్ బ్యాండ్ కొట్టే రాజు చిన్నప్పటి నుంచి రాంబాయిని ప్రేమిస్తుంటాడు తెలిసిందేగా ముందు నో అనడం తర్వాత ఓకే అనడం ఇద్దరు డ్యూయట్స్ పాడుకోవడం వాళ్ళ పెళ్లికి పిల్ల తండ్రి అడ్డు చెప్పడం ఇదంతా అన్ని సినిమాల్లో చూస్తూనే ఉంటాం కాకపోతే మన ప్రేమ పక్షులు ఒక వైల్డ్ డెసిషన్ తీసుకుంటారు ఒకసారి కడుపు వచ్చింది అనుకోండి ఇక పెళ్లి చచ్చినట్టు చేస్తారు కదా అని ప్లాన్ చేస్తారు దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేసేస్తారు బట్ ఆ తర్వాతే ఊహించని ప్రాబ్లమ్స్ వస్తాయి రాంబాయి తండ్రి వెంకన్న రాజు మీద కత్తి కట్టి దారుణాన్ని కొడగడతాడు ఇంతకీ వెంకన్న ఏం చేశాడు ఆ ప్రేమికులకి ఎలాంటి సమస్యలు వచ్చాయో తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఈ సినిమాలో పరువు హత్యల్లాంటివి ఏవీ లేవు కానీ దాదాపు అలాంటి దారుణాన్ని కొత్తగా చూపించారు బహుశా ఆ పాయింట్ మీద నమ్మకంతోనే దర్శకుడు సాయిల కంబంపాటి ఈ కథను ఎంచుకున్నాడని తెలుస్తోంది పెళ్లి జరగాలంటే కడుపు అవ్వాల్సిందే అనుకునే అమాయకపు ప్రేమ జంట వాళ్ళకి ఎలాగైనా గట్టి బుద్ధి చెప్పాలని పట్టుబట్టే తండ్రికి మధ్య భావోద్వేగాల పోరాటం బాగా చూపించేశాడు డైరెక్టర్ కోరుకున్న వాడిని వదులుకోలేక తండ్రి నిర్ణయాన్ని ఒప్పుకోలేక రాంబాయి నలిగిపోయే సీన్స్ బాగా పండాయి ప్రేమికుల్ని విడదీయడానికి వెంకన్న చేసే దారుణం అందరినీ కలవరపరిచేలా డిజైన్ చేశారు ఇక్కడే ఆడియన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు ఇకపోతే ఫస్ట్ హాఫ్లో రాజు రాంబాయి లవ్ ట్రాక్ చాలా ఫన్నీగా సాగిపోతుంది రాజు గ్యాంగ్ చేసే అల్లరి మంచి టైంపాస్గా ఉంటుంది వీళ్ళలో డాంబర్ క్యారెక్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చిందనుకోండి అలాగే సెకండ్ హాఫ్లో వెంకన్న పాత్ర రావడంతో సీరియస్గా మారిపోతుంది కథంతా రాజు వెంకన్న మధ్య జరిగే సన్నివేశాలు చాలా సహజంగా పెట్టారు మన పల్లెటూళ్ళలో జరుగుతుంటాయి కదా అచ్చం అలాగే తీశారనుకోండి రాజు పాత్రలో అఖిల్ రాంబాయిగా తేజస్విని అద్భుతంగా చేశారు ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది కసాయి తండ్రి వెంకన్నగా చైతన్య జొండలగడ్డ విలనిజాన్ని రక్తి కట్టించేశాడు అన్నింటికి మించి తెలంగాణ యాసలో మాటలు అందరినీ ఆకట్టుకుంటుంటాయి రాజు వెడ్స్ రాంబాయి సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.1 అవుట్ ఆఫ్ 5 ఇదేంట్రా బాబు ప్రేమలో పడంగానే ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటామా అని ట్రై చేస్తారు తీరా అయ్యాక ఎందుకు చేసుకున్నాం రా దేవుడా అని తన్నుకు చేస్తుంటారు ఇదేనా ప్రేమంటే చెప్పండి ఇదేనా ప్రేమంటే దీనికి ఆన్సర్ నాకైతే తెలియదు మీకు తెలిస్తే చెప్పండి జస్ట్ కిడ్డింగ్ ప్రియదర్శి ఆనంది జంటగా చేసిన ప్రేమంటే సినిమా థియేటర్లోకి వచ్చేసింది ఈ సినిమా కథలో ఇద్దరు ప్రేమించుకునే పెళ్లి చేసుకుంటారు పెళ్ళైన తర్వాత వీళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ వస్తాయి రీజన్ సింపుల్ ప్రియదర్శిది మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎప్పుడు చూసినా ఫ్యామిలీ బరువులు బాధ్యతలు మీదేసుకొని తిరుగుతుంటాడు రూపాయి ఖర్చు పెట్టాలన్నా 10 సార్లు ఆలోచిస్తాడు అనుకోండి కానీ ఆనంది ప్రియదర్శికి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది లైఫ్లో థ్రిల్ కోరుకుంటుంది ఎప్పుడూ ఎంజాయ్ చేయాలని చిల్ అవ్వాలని చూస్తూ ఉంటుంది సో ఒకరు నార్త్ పోల్ అయితే ఇంకొకరు సౌత్ పోల్ అనమాట రెండు వేర్వేరు మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళని ఒక్క దగ్గర ఉంచేసి కలిసి బతకమంటే ఎలా ఉంటుంది సాధ్యమేనా ఖచ్చితంగా ఫ్లవర్కి బదులు ఫైర్ వచ్చేస్తుంది కదా సో భిన్న ధృవాల్లో ఉండే వీళ్ళ సంసారం ఎలా కొనసాగింది వీళ్ళ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి వాటిని పరిష్కరించుకున్నారా లేక విసిగిపోయి విడాకులు తీసుకున్నారా చివరికి ఏం జరిగింది ఇది తెలియాలంటే ప్రేమంటే సినిమా చూడాల్సిందే ఒక్క మాటలో చెప్పాలంటే సరదాగా సాగే సన్నివేశాలు థ్రిల్ని పంచే కొన్ని ఘట్టాలు అక్కడక్కడ మనసుకు తాకే భావోద్వేగాలతో హాయిగా సాగే సినిమా ఇది ఎప్పుడూ స్టేజ్ మీదే కనిపించే సుమా కనకాల ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ కూడా చేసింది ఇంకా వెన్నెల కిషోర్ హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ చేసిన కామెడీ చాలా బాగుందండి భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్ధల్ని చాలా సున్నితంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు నవనీత్ శ్రీరామ్ కథ రొటీన్ అయినా కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు లియోన్ జేమ్స్ ఇచ్చిన పాటలు బాగున్నాయి ఆడియన్స్ ప్రేమంటేకి ఇచ్చిన రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5 ఈ వీక్ అల్లరి నరేష్ నటించిన మంచి సస్పెన్స్ థ్రిల్లర్ థియేటర్లోకి వచ్చేసింది 12A రైల్వే కాలనీ ఈ కాలనీలోనే నరేష్ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఉంటాడు ఒక లోకల్ పొలిటీషియన్ టిల్లు దగ్గర రైట్ హ్యాండ్గా ఉంటాడు నరేష్ టిల్లుని ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలిపించాలని కార్తిక్ ట్రై చేస్తుంటాడు యూత్ గేమ్స్ పెట్టి ఓటర్స్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు మరోవైపు హీరోయిన్ కామాక్షి వెంటబడి ఆమెని ప్రేమలో పడేస్తాడు చిన్న పని మీద కామాక్షి ఇంటికెళ్లిన అల్లరి నరేష్ అక్కడ కనిపించిన సీన్ చూసి స్టన్ అయిపోతాడు
ఊహించని రీతిలో కామాక్షి ఆమె తల్లి మర్డర్ కాబడతారు. ఇదే సినిమాకి టర్నింగ్ పాయింట్ అవుతుంది. అసలు కామాక్షి ఎవరు? ఈ తల్లి కూతుళ్ళని ఎవరు మర్డర్ చేశారు? పొలిటీషియన్ టిల్లుకి కామాక్షికి మధ్య సంబంధం ఏంటి? కామాక్షి తన భార్య అంటూ వచ్చిన అనీష్కి మర్డర్తో సంబంధం ఉందా లేదా? ఇవన్నీ తెలుసుకోవడానికి అల్లరి నరేష్ ఎంత రిస్క్ చేశాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దర్శకుడు నాని కాసరగడ్డ కుందన్ హౌస్లో జరిగిన మర్డర్ మిస్టరీ ఆధారంగా ఈ సినిమా తీశాడు. ఈ స్టోరీకి బ్లాక్ మ్యాజిక్, ఆత్మలు యాడ్ చేసి హారర్ టచ్ కూడా ఇచ్చాడు. ఊహించని ట్విస్ట్లు పెట్టి థ్రిల్ పంచే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో ఇంకాస్త కేరింగ్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. కథపరంగా వచ్చే చిక్కుముళ్ళు విప్పడంలో దర్శకుడు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు అనిపించింది. అయితే తాంత్రిక పూజలు, హీరో పరిశోధన సీన్స్ పెట్టి ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలిగాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ స్టోరీ రెగ్యులర్ గానే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ లో వచ్చే మర్డర్ మిస్టరీని ఛేదించే పరిశోధన కథని రక్తి కట్టించేసింది. మరి దీని సీక్వెల్ కూడా ఉన్నట్టుంది. ఎలా ప్లాన్ చేస్తున్నారో తెలియదు కానీ అల్లరి నరేష్ సినిమా అంతా సీరియస్ గానే కనిపించేశాడు. కామాక్షి పాత్ర తక్కువే అయినా కథంతా తన చుట్టూనే తిరుగుతుంటుంది. ఇక పొలిటీషియన్ గా జీవన్, క్రైమ్ పోలీస్ గా సాయి కుమార్ కథకి పట్టునిచ్చేశారు. ఇక గెటప్ శ్రీను, వైవా హర్ష, సద్దాంకి పెట్టిన కామెడీ సీన్స్ ని నవ్వు తెప్పించేలా పెడితే బాగుండేదేమో అనిపించింది సినిమా చూస్తున్నప్పుడు. భీమ్ సిస్రోలియా సంగీతం, పాటలు బాగున్నాయి. 12A రైల్వే కాలనీకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 3.5/5. ఇక అల్లరి నరేష్ సస్పెన్స్ థ్రిల్లర్ ని అటుంచితే ఈ వీక్ బాలీవుడ్ లో మస్తీ సిరీస్ 4 రిలీజ్ అయింది. ఈ సినిమాలో రితేష్ దేశ్ముఖ్, వివేక్ ఓబరాయ్, ఆఫ్తాబ్ శివదాస్ని మళ్ళీ రచరచ చేసేశారు. కథ సింపులే. ఫ్రస్ట్రేషన్ లో ఉన్న పెళ్ళైన మగాళ్ళు రెగ్యులర్ లైఫ్ తో విసిగిపోతారు. ఫ్యామిలీ బరువు బాధ్యతలు మోసి మోసి లైఫ్ బోర్ కొట్టేస్తుంది. బ్యాచులర్స్ లా గడిపిన రోజుల్ని గుర్తు చేసుకుని మళ్ళీ ఎప్పుడలా ఎంజాయ్ చేస్తామా అని తెగ మదన పడిపోతూ ఉంటారు. సరిగ్గా ఆ టైంలోనే కామన్ ఫ్రెండ్ కామరాజ్ ఒక విచిత్రమైన ఐడియా ఇస్తాడు. అతను భార్య దగ్గర ఏడాదిలో ఒక వారం లవ్ వీసా తీసుకుంటానని, ఆ వారం రోజులు తనకిష్టమైన చోటుకెళ్ళి ఇష్టమైనట్టు చిల్ అవుతానని చెప్తాడు. ఈ ఐడియా రితేష్, వివేక్, ఆఫ్తాబ్ కి బాగా నచ్చేస్తుంది. వాళ్ళు కూడా తమ భార్యల దగ్గరికి వెళ్ళి ఈ లవ్ వీసా ప్రపోజల్ పెడతారు. దానికి భార్యలు పైకోగి చెప్పినా లోపల ఎక్కలేని డౌట్లు పెట్టుకుంటారు. వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి వేరే అమ్మాయిలకి లైన్ వేస్తున్నారేమో అనే అనుమానం ఉంటుంది వాళ్ళకి. భర్తలు చేసే ప్రతి పిచ్చి పనిలో తప్పులు వెతికి మాకు లవ్ వీసా కావాలని రివర్స్ గేమ్ మొదలు పెడతారు. మొగులని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించేస్తారు అనుకోండి. అలా వీళ్ళ మధ్య సీరియస్ గా సాగిపోయే సరదా సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా డైరెక్టర్ మిలాప్ జావేరి మన తెలుగు సినిమా F3ని కాపీ కొట్టాడేమో అనిపించింది. ఎందుకంటే ఈ మస్తీ సినిమా చూస్తున్నంతసేపు F3 గుర్తుకొస్తూ ఉంటుంది. స్టోరీ లైన్ అదే అయినా సీన్స్ మాత్రం తనకి అనుకూలంగా రాసుకున్నాడు. ప్రతి సీన్లోనూ నవ్వు పుట్టించే డైలాగ్స్ పెట్టేసి హీరో హీరోయిన్ల చేత విచిత్రమైన గెటప్స్ వేయించేసి కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, ఏడుపులు, నవ్వులు, ఏ మాత్రం లాజిక్ లేని కామెడీ పెట్టేసి రచ్చరంబోలా చేసేసాడు. ఈ సినిమా అంతా యూకేలో తీయడం వల్ల చాలా రిచ్ లొకేషన్స్ కనిపిస్తాయి. అలాగే ఫన్నీ సాంగ్స్, వాటిలో వాడిన కాస్ట్యూమ్స్ అన్నీ కలర్ఫుల్గా ఉంటాయి. ఈ కామెడీ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 3.7/5. ఈ వీక్ మంచి యాక్షన్ థ్రిల్లర్ జనాల్లో ఫైర్ లేపుతోంది. అదే శిశు రోడ్ టు రివెంజ్. దీనిలో హీరో జోర్మా తమిళ. ఆయనకి ఏజ్ దాదాపు 65 ఉంటుంది. ఆ ఏజ్లో కూడా ఫైట్ సీన్స్ని అలవోకగా చేసేసాడు. నిజంగా మైండ్ బ్లోయింగ్. ఆ చేజ్లు, ఫైట్లు చూస్తుంటే మనకి ఒళ్ళు జల్దరిస్తుంది. స్టీఫెన్ లాంగ్ కూడా భయంకరమైన విలన్గా కనిపించాడు. వామ్మో, విలన్స్ ఒక్కసారి పగబడితే ఇంత టార్చర్ చేస్తారా అనిపిస్తుంది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా తీసింది డైరెక్టర్ జర్మరీ హెలాండర్. యాక్షన్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా మంచి మసాలా ఇచ్చాడు. ఒక మాజీ కమాండో కఠినమైన శత్రువులతో ఎలా పోరాటం చేశాడో చాలా క్లారిటీగా చూపించాడు. ఈ స్టోరీ అంతా మ్యాక్సిమం రోడ్ జర్నీలోనే జరుగుతుంది. చేజింగ్ సీక్వెన్స్ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. అలాగే ఫైటర్స్ అటాక్ కూడా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. ఇక సినిమా కథలోకి వెళితే ఇది 2022లో వచ్చిన శిశు సినిమాకి సీక్వెల్. ఆ కథ అంతా 1946లో జరిగిన సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో సాగుతుంది. ఆ టైంలో ఒక ఫిన్నిష్ కమాండో ఆటమీ కార్పీకి ఒక గని దగ్గర బంగారం దొరుకుతుంది. దాన్ని తీసుకుని ఇంటికెళ్లే అప్పుడు నాజీ సైనికులు వెంటబడతారు. ముఖ్యంగా విలన్ ఇగోర్ డ్రగనోవ్ ఈ కార్పీని కొట్టేసి బంగారం లాక్కోవాలని చూస్తాడు. ఆ టైంలోనే అతని కుటుంబాన్ని కూడా చంపేస్తాడు. ఆ పోరాటంలో ఓడిపోయిన కార్పీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు.
ఇప్పుడొచ్చిన శిశు రోడ్ టు రివెంజ్ లో అజ్ఞాతంలోకి వెళ్లిన కార్పీ మళ్ళీ ఒక పెద్ద ట్రక్ లో తన పాత ఇంటికి వస్తుంటాడు. ఫ్యామిలీ జ్ఞాపకాలున్న ఆ ఇంటిని మళ్ళీ కట్టుకోవాలని ఆశపడతాడు. అయితే అజ్ఞాతంలోకి వెళ్లిన కార్పీ మళ్ళీ వస్తున్నాడని విలన్ ఇగోర్ డ్రాగనోకి తెలుస్తుంది. ఈసారి కార్పీని ఎలాగైనా చంపేయాలని ఇగోర్ డ్రాగనో టార్గెట్ చేస్తాడు. అలాగే ట్రక్ లో వెళ్తున్న కార్పీని చేస్ చేస్తాడు. బెటాలియన్తో దాడి చేస్తాడు. ఫ్లైట్ తో కూడా ఫైట్ చేస్తాడు. సో గట్స్ ఉన్న కార్పీ విలన్ చేసిన ఈ భీకర దాడుల్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఎలాంటి సాహసాలు చేశాడు, చివరికి విలన్ ని మట్టు పెట్టాడా లేదా, తన సొంత ఇంటిని కట్టుకోవాలనుకున్న కల నెరవేరిందా లేదా అన్నది తెలియాలంటే అర్జెంట్ గా వెళ్ళి సినిమా చూసేయాల్సిందే. నిజంగా చెప్తున్నా, థియేటర్లో ఈ యాక్షన్ సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. శిశు రోడ్ టు రివెంజ్ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.8/5. ఈ వీక్ బాలీవుడ్ లో కూడా ఒక వార్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన స్టోరీతో సినిమా వచ్చేసింది. అదే 120 బహదూర్. 1962లో ఇండియా చైనాకి మధ్య జరిగిన యుద్ధాన్ని తీసుకున్నారు. కశ్మీర్ బోర్డర్ లో మేజర్ శైతాన్ సింగ్ బాటి ఇంకా ఆయనతో 120 మంది సైనికులు మాత్రమే ఉంటారు. కానీ చైనా సైనికులు 3000 మంది ఆయుధాలతో విరుచుకుపడతారు. ఆ టైంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 120 మంది సైనికులు పోరాడతారు. హిమాలయాల్లో మంచు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇంకా ఆయుధాలు కూడా తక్కువ ఉంటాయి. తినటానికి తిండి కూడా సరిగ్గా ఉండదు. అలాంటి టైంలో 3000 మందితో 120 మంది యుద్ధం చేయాల్సి వస్తుంది. వీళ్ళకి శైతాన్ సింగ్ బాటి ఇచ్చే స్ఫూర్తి సినిమాలో హైలైట్ అనే చెప్పాలి. తాను ధైర్యంగా ఉండటంతో పాటు సైనికుల్లోనూ ధైర్యం నింపే పాత్రలో ఫర్హాన్ అఖ్తర్ అద్భుతంగా నటించాడు. ఇంకా అతని భార్యగా రాశి కన్నా రిఫ్రెష్ ఇస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు అక్షయ్ కుమార్ కేసరి మూవీ గుర్తొస్తుంది. దాంట్లో కూడా 21 మంది సిక్కు సైనికులు వేలాది మందితో యుద్ధం చేసి అమరులవుతారు. సేమ్ కాన్సెప్ట్ ని ఇక్కడ కూడా చూపించారు. అలాగే బార్డర్ సినిమాలో లాగా సైనికుల ఫ్యామిలీ సెంటిమెంట్స్ ని కూడా చూపించారు. దర్శకుడు రజనీష్ గాయ్ జనాలకి తెలియని 120 మంది వీర జవాన్ల కథని చాలా ఆసక్తికరంగా తెరకెక్కించాడు. అఫ్ కోర్స్ వారి మూవీస్ అంటేనే గన్ ఫైట్స్, వార్ ట్యాంక్స్, ఓన్స్, బ్లడ్ షెడ్ అంతా ఉంటుంది. వాటన్నింటినీ ఈ సినిమాలో కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం. అలాగే యుద్ధానికి ముందు రోజు రాత్రి క్యాంప్ ఫైర్ లో సైనికుల మధ్య వచ్చే డైలాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇంకా క్లైమాక్స్ లో శైతాన్ సింగ్ రిట్రీట్ అవ్వండి అని సైన్యానికి చెప్తాడు. అయినా సరే వాళ్ళు చావో రేవో బోర్డర్ లోనే చూసుకుంటామని చెప్పడం అందరినీ ఇన్స్పైర్ చేస్తుంది. అంతేకాదు, ఒకానొక టైంలో మన సైనికుల దగ్గర బుల్లెట్స్ అయిపోతాయి. గన్స్ ని పక్కన పెట్టి రాళ్లతో దాడి చేయడం, ఒకరికొకరు ఎదురుగా నిలబడి శత్రువులతో పోరాడి ఘట్టాలు చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ సినిమా కోసం లడాక్ లో వార్ సీన్స్ తీశారు, రాజస్థాన్ లో లవ్ స్టోరీ తీశారు, ముంబైలో పాలిటిక్స్ తీశారు. వార్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. బోర్డర్, కేసరి సినిమాని గుర్తు చేసుకుంటున్నారంతా. 120 బహదూర్ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4/5. ఎవ్రీ వీకెండ్ మంచి మూవీ రివ్యూస్తో వచ్చేస్తా కదా. సో ఈ వీక్ కూడా అలానే మంచి మూవీ రివ్యూస్ ఇచ్చేసాను మీకు. సో మీరు కూడా లేట్ చేయకుండా థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసేసేయండి. సో ఇంత ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్తో నెక్స్ట్ వీకెండ్ కూడా వచ్చేస్తాను. సో అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.